ఇది చాలా శుభదినం. బుచ్చిరెడ్డిపాలెంకి చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిన దాన్ని ఈ రోజు మనం 4 కోట్లతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ మనము బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సెకండ్ అప్గ్రేడ్ చేసుకొని ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నందుకు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మన ప్రభుత్వం యొక్క పనితనం అని చెప్పి మరోసారి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిని స్వయంగా చూసేందుకు మన ఆనందంలో భాగస్వాములు అయినందుకు గౌరవనీయులు నారాయణ గారు ఇక్కడికి రావడం మనందరికి ఎంతో సంతోషమైన విషయం. నెల్లూరు నగర ప్రజల బాధ్యత నిర్వహించడంతో పాటు పురపాలక శాఖ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఆంధ్రుడి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మన రాజధాని అమరావతి నిర్మాణం అనే మహాయజ్ఞంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆశయానికి ఆంధ్రుల కళకు నారాయణ గారి ఒక బలమైన వారధిగా పనిచేస్తున్నారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాసేవలో కూడా ముందున్నారు. నారాయణ నేత్రజ్యోతి, దంత సురక్ష, నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకున్నారు నెల్లూరు సిటీలో. అలాగే ముఖ్యంగా నారాయణ గారికి చదువు అంటే ఎంతో ఇష్టం. చదువును అందించడం అంటే మరింత ఇష్టం. పేద పిల్లలకు కూడా కార్పొరేషన్ స్థాయి చదువులు అందిస్తున్నారు. ఇదన్నీ ఒక ఎత్తైతే మీరు మొన్నే చూశారు, గిన్నెస్ రికార్డులో ఎక్కే విధంగా 7,000 సైకిల్ని విద్యార్థులకి అందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరొక మన ముఖ్య అతిథి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన నెల్లూరు ఎంపీ. ఆయన కేవలం పార్లమెంట్ సభ్యుడే కాకుండా ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటీవలే బుచ్చి సమీపంలో NH67 అభివృద్ధికి 14 కోట్లు మనకి మంజూరు చేసి తీసుకొచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఖాజానగర్ లో ఉర్దూ స్కూల్లో 8వ తరగతి వరకే ఉంది. చాలా మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా 2 క్లాసులు లేవు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు బయటకి ఇంకా కూడా పంపించకుండా అక్కడే 8వ క్లాస్ అయిపోగానే ఆపేసి ఇంటి దగ్గర ఉంటుంటే మన ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ తరఫున అక్కడ కావాల్సిన స్థలాన్ని కొనిచ్చి రాబోయే రోజుల్లో ఆ స్కూల్లో 9, 10వ తరగతులు కూడా పెట్టించే విధంగా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అదనపు గదుల కోసం కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున 20 లక్షల స్థలం కొని గదులు కూడా వేయడానికి దానికి సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం కోసం మంత్రి నారాయణ గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న సహకారం, చూపిస్తున్న చొరవకు బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరపున, కోవూరు కాన్స్టిట్యున్సీ తరపున ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగిస్తూ బుచ్చిరెడ్డిపాలెంను మరింత సుందరంగా అభివృద్ధి చెందే విధంగా పట్టణం తీర్చిదిద్దుకుని మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ యజ్ఞంలో మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు మాకు కొన్ని నిధులు సమకూరిస్తే మన బుచ్చిరెడ్డిపాలెంని రాబోయే రోజుల్లో ఎన్నడూ లేని విధంగా మిగిలిపోయి ఉన్న డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఒక సుందర పట్టణంలో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది.
అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.